అంతకుముందు భారత్తో బలమైన స్నేహం ఉండేది. హౌడీ మోడీ లాంటి కార్యక్రమాలు జరిగాయి. దోస్త్ మేరా దోస్త్ అంటూ డైలాగులు పేలాయి. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఈ ట్రంప్కు ఏమైందో ఏమో టారిఫ్ వార్ ప్రకటించారు. ఎంతలా అంటే తమకు ప్రధాన శత్రువైన చైనాకు మించి పన్నుమోత మోగిస్తున్నారు. మరి ట్రంప్ ఒక్క భారత్ పైనే టారిఫ్ వారు ప్రకటించారంటే కాదు, అన్ని దేశాలను బాధేస్తున్నారు. కాకపోతే ఇండియాపై ఇంకాస్త బాధుడు ఎక్కువ ఉంది. అసలు ఈ టారిఫ్ల బాధుడుకు ప్రధాన కారణం ఏంటి? మనకు అమెరికా కాకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లేంటి? తమ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు భారత్ గేట్లు తెరవాలని అమెరికా కోరుకుంటోందా? అలా చేస్తే మన రైతులు తీవ్రంగా నష్టపోతారా? అమెరికా టారిఫ్ వార్ తీవ్రమైన సమయంలో చైనాకు దగ్గరవ్వడం కరెక్టేనా? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. దానిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విశ్లేషణ తీసుకుందాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, భారత్పై 50% టారిఫ్ల వెనుక అసలు రీజన్ ఏంటి? భారత్ నుంచి ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటమే ట్రంప్ ఆగ్రహానికి కారణమా? మరి చైనా, యూరోపియన్ యూనియన్ సంగతేంటి? క్వశ్చన్ నెంబర్ 3, భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేశానన్న క్రెడిట్ మనం ట్రంప్కు ఇవ్వకపోవడం కూడా ఈ టారిఫ్ వారకు ఓ కారణమా? క్వశ్చన్ నెంబర్ 4, ప్రధాని మోడీ జిన్పింగ్ను కలవడం ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారా? భారత్, చైనా, రష్యా ఏకమైతే అమెరికా పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5, ఇటు చైనా అటు అమెరికాకు పాకిస్తాన్తో బలమైన బంధం ఉంది. అలాంటప్పుడు చైనాను మనం ఎంతవరకు నమ్మొచ్చు? క్వశ్చన్ నెంబర్ 6, ట్రంప్ విధానాలు ఇలానే కొనసాగితే అమెరికాలో ఉండే భారతీయులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు? క్వశ్చన్ నెంబర్ 7, అమెరికా టారిఫ్ వార్తో జరిగే నష్టం నుంచి బయటపడటానికి భారత్ ముందున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలేంటి?